హైదరాబాద్ సంబంధించి 1989లో మున్సిపాలిటీ నుండి బైఫర్కేట్ అయినటువంటి జలమండలి ప్రత్యేకించి తన విస్తీర్ణాన్ని రోజు రోజు కొత్త కొత్త పెంచుకుంటూ ఇప్పుడు క్యూర్ ఏరియా కిందకి వచ్చేటప్పటికీ మరి చాలా ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు జలమండలి పరిధిలోకి వచ్చి ఏరియా బాగా ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రస్తుతానికి ఉన్నటువంటి కృష్ణా ఫేజ్ 1, 2, 3, గోదావరి, దాని తర్వాత సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్ అన్ని కలుపుకుంటే కూడా 650 ఎంజీడీ వాటర్ మనం హైదరాబాద్కు మనం 550కి సంబంధించినటువంటి ఎంజీడీ మనకు సరఫరా అవుతా ఉంది. భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మొన్న ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్ల రూపాయలతోటి గోదావరి ఫేజ్ 2, 3 300 ఎంజీడీకి సంబంధించి మరి గండిపేటలో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దాని పనులు నడుస్తూ ఉన్నాయి. అంటే 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ ప్రజల అవసరాలకు సంబంధించి, భవిష్యత్ అవసరాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ కూడా చేయలేదు. కనీసం ప్రణాళికతో పాటుగా ఆచరణ కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా జరగనటువంటి పరిస్థితి. ఒక్క ఎంజీడీ వాటర్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయక 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఫేజ్ 1కు సంబంధించిన, కృష్ణా ఫేజ్ 1, 2, 3కి సంబంధించిన, సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్ అన్ని సోర్సెస్ కూడా 2014 కంటే ముందు వచ్చినటువంటి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా 2047 విజన్కి అనుగుణంగా బట్టి వాటర్ సోర్స్ పెరుగుతున్న హైదరాబాద్కు అనుగుణంగా వాటర్ సోర్స్ పెంచాలనేటువంటి దాని మీద గోదావరి ఫేజ్ 2, 3 తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, 5 కూడా ప్లాన్ చేసేటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద చేసినటువంటి సింగూర్, మంజీరా పైప్ లైన్ల యొక్క మార్పిడి కార్యక్రమాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించినాం. దాని ద్వారా కూడా వాటర్ ఎఫిషియన్సీ పెరిగి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి సమస్యకు సంబంధించిన ఇష్యూ లేకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 14,50,000 కనెక్షన్లు ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఇస్తా ఉన్నారు. అందులో దాదాపు 6,23,000 కనెక్షన్లు ఉచిత కనెక్షన్ల కింద మరి నీటి సరఫరా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి నీటి సరఫరాకు సంబంధించి ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ప్రక్రియల వల్ల దాదాపు 1,200 కిలోమీటర్ల మెయిన్ ట్రంక్, అంటే ఈ ఫేజ్ 1, 2, ఫేజ్ 3ల నుంచి వచ్చేటువంటి అంత పెద్ద పైప్ లైన్ ఒక రోజు డిస్టర్బ్ అయితే, 1 గంట డిస్టర్బ్ అయినా మొత్తం హైదరాబాద్ ఒక రోజంతా ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని రిపేర్ చేయడానికి. అది కానీ ఇంటర్నల్ గా దాదాపు 15,000 కిలోమీటర్స్ వరకు కూడా లోకల్లా మరి దీనికి సంబంధించినటువంటి ఒక 56,000 వాల్వ్స్, అంటే కనెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మరి ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవి జరిగే సందర్భంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఎట్లా అనేటువంటిది మనం అంతా కూడా దాని కొంత ఆన్లైన్ సిస్టమ్ మీద కంప్లైంట్ను రిజాల్వ్ చేసే సిస్టమ్ పెట్టుకుంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కి ఇష్యూ వచ్చేటప్పటికి డైలీ ఒక 450 కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వాటిని వీలైనంత వరకు అడ్రస్ చేస్తూ వాటి సంఖ్య చాలా ఎక్కువ ఉండే ఆ ఎక్కువ నుంచి రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడము, పర్సూ చేయడం వల్ల ఆ సంఖ్యను తగ్గించుకొని ముందుకు పోతాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అవైలబిలిటీకి సంబంధించినటువంటి మెకనైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సివరేజ్కి సంబంధించి కూడా మాకు సంబంధించినటువంటి దాదాపు 14,000 సివరేజ్ నెట్వర్క్ ఉంటే 14,000 కిలోమీటర్ల పైన ఉంటే మరి మ్యాన్ హోల్స్కి వచ్చేప్పటికి 6,14,000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఈరోజు. దాంతో పాటుగా ఈరోజు 660 కిలోమీటర్ల ట్రంక్ సీవేర్ ఉంటే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పనులు జరిగే సందర్భంలో ఎక్కడో చిన్న డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా లేదా అక్కడ ఉండేపడే చిన్న అబ్స్ట్రక్షన్ అయినా, కొంతమంది డైరెక్ట్ ఓపెన్ డ్రైన్ ఉంటే లేక సంబంధించి ఎక్కడో తీసేస్తే ఎక్కడో స్ట్రక్ అయ్యి కానీ ఇవన్నిటి వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కన్స్ట్రక్షన్ వేస్టేజ్ చేయడం కావచ్చు, రకరకాల వల్ల అది దాదాపు 2,000 పైన ఉన్నటువంటి దాని మీద మొత్తం మేనేజ్మెంట్ స్కిల్స్, అంటే వారికి పూర్తి క్లోజ్లీ మానిటరింగ్ చేయడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి 1,300 పైన కంప్లైంట్ వచ్చేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ స్టేటస్ లో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తాం. ఈ రోజు మా యొక్క ముఖ్య ఉద్దేశంని ఎక్కడైతే ఇప్పటికే దాదాపు మేము ఈ మ్యాన్ హోల్స్ క్లియరెన్స్ కు సంబంధించి కూడా ఈ 2026-27 ఇప్పుడు మనం ఏప్రిల్, మే,
దానికంటే మార్చిలో కూడా అనేక రకాలుగా భవిష్యత్తు వర్షాకాలంలో వరదలు రాకుండా ఉండడానికి కొరకు మా యొక్క కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంలో అక్టోబర్ నుంచి జరిగే ఈ ప్రక్రియలో నేను ప్రజలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఇంకా మీకు అటువంటి ఇబ్బంది ఉంటే నేరుగా ఫిర్యాదు చేయండి. వెంటనే కొంత ఎక్కడైనా పొరపాటునో చూసో చూడక ఏదైనా ఇగ్నోరెన్స్ జరిగితే చైతన్యమైనటువంటి ప్రజలను నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు జలమండలి దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. ఈ ప్రభుత్వం వన్ సైడ్ గా మేమేదో చేస్తా ఉన్నాం, మీ మాట వినేది అనేది లేకుండా పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా అడ్రస్ చేయడానికి సో పాజిటివ్. ఫిర్యాదు వస్తే మేము మా యొక్క ఇన్ఎఫిషియన్స్ కింద భావించము, ఆ ఫిర్యాదును రిజాల్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఇంకా దాదాపు హైదరాబాద్ సంబంధించినటువంటి క్యూర్ ఏరియాలో మనం పోయిన సంవత్సరం వర్షం తీసుకుంటే చాలా హైయెస్ట్ రెయిన్ ఉండే. ఈవెన్ మేలో కూడా మనకు చాలా వానలు పడ్డాయి. మీరు చూసినారు, మేలో కూడా రోడ్లు ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితి. ఒక 10 మండల్స్ 10 ఏరియాస్ లో మాత్రమే ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ కంటే తక్కువ రెయిన్ఫాల్ ఉండే. ఈసారి మనం ఏప్రిల్ మేలో కూడా వర్షాలు లేకున్నా ట్యాంకర్ సప్లై అనేది ఇవాళ కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా జలమండలిని. పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎక్కడైనా 24 గంటల పైన ట్యాంకర్ రాలేదంటే మీరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు జలమండలిలో ఇస్తే ఇగ్నోర్ చేస్తారు కూడా అప్పిలేట్ అథారిటీలో కూడా ఇవ్వచ్చు. మీరు పైన ఎక్కడైనా ఉన్నది ఇంకా అధికారికి. ఈరోజు జలమండలి తరఫున జరిపిన రివ్యూలో 95% 24 hours లో వాటర్ ట్యాంకర్ను డిస్పోజ్ చేస్తా ఉన్నారు. కొన్ని జాగాల్లో 1 hour 2 hours లో చేస్తా ఉన్నారు. దాదాపు 97 అంటే 197 వాటర్ పాయింట్స్ అక్కడ నుంచి సప్లై చేసేటువంటి జంక్షన్స్ ఏర్పాటు చేసుకుంటే, కొన్ని జాగాల్లో డిమాండ్ ఉన్న దగ్గర కొన్ని ఏరియాల్లో 2-3 అక్కడ లోడ్ చేయడానికి స్కోప్ అట్లా 167 ఏర్పాటు చేసుకుంటే ఈరోజు దాదాపు 97లో ఒక 40 ప్లేసెస్ చాలా అక్కడ వాటర్ స్క్వేర్ ఫీట్ ఉంది. దానికి కారణం అన్వేషించినప్పుడు మేము చాలా ప్రత్యేకించి జలమండలి నుంచి కూడా ఒక ప్రణాళిక తీసుకుంటున్నాం. పోయినసారి 24 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు జలమండలి తరఫున గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కొరకు మేము ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా హైదరాబాద్ జలమండలికి అవార్డు వచ్చింది. ఈసారి కూడా అవార్డు రావాలనే విధంగా కార్యాచరణ కొనసాగుతా ఉంది. ఈ సందర్భంలో అధికారులంతా కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మీ అందరి హైదరాబాద్ లో నివసిస్తూ జర్నలిజంలో ఉన్న మీ అందరినీ కూడా సహకారం కోరుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున వర్షం పడి మనం చూస్తూ ఉంటాం, రోడ్లు ఓవర్ఫ్లో అయిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది కలిగేటువంటి సందర్భంలో మనం అనేక వందల సార్లు చూస్తూ ఉన్నాం. అవన్నిటినీ కొంత ఒడిసి పట్టుకొని మన నీళ్లను మనం గ్రౌండ్ వాటర్ గా మార్చుకోగలిగే అవకాశం తీసుకొని వాటర్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంతల్లాగా ఎవరికి వాళ్ళే చేసుకోవాలని, ఎవరైతే ఏ ఏరియాలతో ఆ పని చేయడానికి పోతున్నారో, ఇప్పుడు ట్యాంకర్ సప్లై ఎక్కడుందో ఎక్కువ డిమాండ్ మీద అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, స్లమ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినాం. వారం 10 రోజుల సపరేట్ ఏరియాస్ వారిగా ఆ ఏరియా ఆఫీసర్స్ దీనికి సంబంధించినటువంటి ఇంకుడు గింతలు చూసేటువంటి ఒక స్పెషల్ జిఎం రివ్యూ చేసి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. ఏదైనా మనం చూసినప్పుడు సామధాన భేద దండ అన్నట్టుగా మీరు ఒకటేసారి నోటీస్ ఇచ్చో యాక్షన్ తీసుకోనో ఆయనకు వాటర్ కనెక్షన్ బంద్ చేయడమో లేకపోతే ట్యాంకర్ బంద్ చేయడమో కాదు. మేముగా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఇంత పెద్ద వర్షం పడుతున్నప్పుడు మీరు గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏం ప్రణాళిక చేసుకోకపోతే ది నేచర్ ఎంత హైదరాబాద్ కు వాటర్ ఇచ్చినా 550 ఎండిడి ఇచ్చినా, రేపొద్దున కృష్ణ ఫేజ్ 4, 5 తీసుకున్నా, గోదావరి ఫేజ్ 2, 3 తీసుకున్నా, ఈ రోజు ఇక్కడ స్థానికంగా వర్షంతో వస్తున్న నీళ్ళని ఒడిసి పట్టుకోకపోతే భవిష్యత్తుకు మనం చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవసరం వస్తుంది. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, లేకపోతే బాగా హెవీ లోపలికి మనం వాటర్ కొరకు మనం డిగ్ చేసేటువంటి అవసరం పడుతుంది కావచ్చు. అవన్నీ అవసరం లేకుండా భగవంతుని దయతోటి వర్షం సమృద్ధిగా హైదరాబాద్ లో పడతా ఉంది. గేటెడ్ కమ్యూనిటీస్ కి ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, 3,000, 1,000, 500 కోట అపార్ట్మెంట్స్ కట్టుకునేటువంటి వాళ్ళు కూడా మన ఊర్లో చూస్తే ఒక చెరువు ఉంటది, ఒక బావి ఉంటది, లేకపోతే రకరకాల వాటర్ హార్వెస్టింగ్ సోర్స్ ఉంటది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్యూర్లీ అంతా కాంక్రీట్ జంగల్ చేసేటువంటి ప్రయత్నం జరిగితే దాన్ని ఉపేక్షించకుండా జిహెచ్ఎంసీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్, దానికి సంబంధించినటువంటి వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటి మ్యాండేటరీగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి,
కొత్తగా ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలనేటువంటి దాని ఒక స్పెసిఫిక్ ఆలోచనతో పోతాను. వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటి ఒక పెద్ద జలమండలిలో బయట నుంచి వస్తున్నటువంటి మూడు పంపులు చేసుకొని ఇప్పుడు రామగుండం దగ్గర ఎల్లంపల్లి నుంచి రావాలి, కృష్ణా వాటర్ నాగార్జున సాగర్ ఎక్కడి నుంచో మూడు సార్ల పైప్ లైన్లు ఒకటేసారి అక్కడి నుంచి పైప్ లైన్ ఇక్కడ దాకా నేరుగా జరిగేది. ప్రతి రూట్ మూడు సార్లు పంపించేసుకొని ఇక్కడికి వస్తా ఉన్నాం. ఎంత కష్టపడుతుందో వ్యవస్థ తెలుసు. సో ఇక్కడ మనం కళ్ళ ముందర వేస్ట్ అవుతున్న వాటర్ మనం కాపాడుకునే ప్రయత్నం ఇది అంత ఈజీగా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారట్లేను. అందుకే మీ అందరు సహకారం కూడా అడుగుతున్నా. ఇది ఒకటి చాలా టీవీలో నీటిని ఒడిసి పట్టమని చెప్తారు, రకరకాల స్లోగన్. దయచేసి ఇక్కడ ఒక ఉద్యమం లాగా జరగాలి, ప్రజల భాగస్వామ్యం కావాలి. వర్షాభావంలో పడుతున్న ఇబ్బందిని వర్షం పడ్డప్పుడు ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతోటి సామధాన భేద దండ అన్నట్టుగా అందరు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఆ అవేర్నెస్ ఎగ్జిక్యూషన్ చేసే ప్రయత్నం చేస్తాం. వాటి నిర్మాణానికి ప్రత్యేకించి కొంత నిరుద్యోగులు, దీని మీద ఐడియా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం మామూలుగా చూస్తాం బయట చెదలు కొట్టేటువంటి వాళ్ళు, లేకపోతే ఇతరత్ర అనేక రకాల పనులలో స్పెషలైజ్ ఉన్నారు. ఆ విధంగా వాటర్ హార్వెస్ట్ పిట్స్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కూడా కొంత ఎంకరేజ్ చేయమని చెప్తా ఉన్నాం. సంస్థ తరఫున మోటివేట్ చేసి వాళ్ళు కూడా వెళ్ళి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళే అక్కడ ఆ యొక్క హౌస్ అపార్ట్మెంట్ కానీ ఎవరైనా చేస్తే దానికి సంబంధించి ఒక రీజనబుల్ గా ఒక మోడల్, ఒక సైంటిఫిక్ మెథడాలజీతో అడాప్షన్ ఇచ్చి ఇప్పుడు ఎట్లయితే ఈవీకి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ పెడతా ఉన్నారో ఇది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అనేటువంటి భావన తెచ్చే విధంగా ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఇవి అయిన తర్వాత కొంత సమయం ఇచ్చి బరాబర్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అటువంటి ఏరియాల ట్యాంకర్స్ ఎవరైతే వాటర్ హార్వెస్టింగ్ లేకుండా వాటర్ ట్యాంకర్స్ అడుగుతారో డబల్ రేట్కి ఇచ్చేటువంటి పరిస్థితి విత్ పబ్లిక్ యాక్సెప్టెన్సీ మేము ఇచ్చిన తర్వాత, సూచన చేసిన తర్వాత, ప్రభుత్వం తరఫున అన్ని రకాల వాళ్ళకి అవగాహన కలిగేసిన తర్వాత కూడా మేము ట్యాంకర్ల మీద డిపెండ్ అవుతామంటే అటువంటి వాళ్ళకి ట్యాంకర్లు కొంత నార్మల్ ఏదైతే మేము కొంత స్లమ్స్ లో ఉచితంగా చేయాల్సి వస్తుందో ఇప్పుడు కూడా రోజు 4-5 ట్యాంకర్లు ఉచితంగా సరఫరా చేసే విధంగా స్లమ్స్ అన్బేరబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తా ఉన్నాం. ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాటికి సంబంధించినటువంటి రెమెడీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఉద్దేశం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలని కాదు మాది, కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో ఒక పద్ధతిలో అవగాహన కలిగజేయడము, ఆ విధానాన్ని అమలు చేయడము, అమలు కానప్పుడు సరి అయినటువంటి చర్య తీసుకోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఇది ఒక బాధ్యత, ఒక చైన్ లింక్. సో ప్రజలను కోరుతా ఉన్నాం, జలమండలి తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున రాబోయే వర్షాకాలంలో వీలైనంత వాటర్ ను గ్రౌండ్ వాటర్ గా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరి ఇళ్లలో వాళ్ళే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇదేదో మంత్రి చెప్తా ఉన్నాడు, ప్రభుత్వం చెప్తా ఉంది, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, అశోక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎండి జలమండలిగా అజరుద్దీన్ గారు చెప్తున్నారు కాదు. ఇది ప్రతి వ్యక్తి బాధ్యత, ప్రతి ఇంటి యజమాని బాధ్యత. హైదరాబాద్ ఈ యొక్క క్యూర్ ఏరియాలో ఇక్కడనే కాదు యావత్ తెలంగాణ మొత్తం అవసరం. గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్ ఉన్నట్టయితే పడుతున్నటువంటి నేచర్ దాన్ని మనం ప్రొడక్ట్ ఒక కంపల్సరిగా మనం హార్వెస్ట్ చేసుకుని దాన్ని మనం గ్రౌండ్ వాటర్ గా మార్చుకోగలిగితే అది రాబోయే సమాజానికి బాగుంటుంది అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఇంకా సీవరేజ్ కి సంబంధించిన, డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మరి మేము వాటన్నిటిని అడ్రస్ చేయడానికి మా తరఫున కార్యాచరణ తీసుకుంటామనే మాట మనం చేస్తున్నాం. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి గోదావరి ఫేజ్ 2-3 వల్ల రాబోయే 2030 నాటికే వాస్తవంగా 8,067 MGD అవసరం పడితే ఇన్పుట్ సప్లై 869కి వచ్చేటువంటి విధంగా అంటే ఎక్స్ట్రా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం. అట్లా 2047 వరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సీవరేజ్ కి సంబంధించి కూడా మరి కొంత అక్కడక్కడ అవసరం పడ్డప్పుడు హైడ్రా సహకారము, జిహెచ్ఎంసీతో కోఆర్డినేషన్ చేసుకోవడము, లోకల్ ఆ ఏరియా యొక్క ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీల సహకారం తీసుకోవడం చేసుకొని దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు కూడా మరి గత 2 ఏళ్లలో 11,921 కోట్ల రూపాయల్ని ఈ ప్రభుత్వం హైదరాబాద్ సంబంధించిన జలమండలి ద్వారా మరి వివిధ రకాల పనులకు అనుమతులు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సిబ్బంది పరంగా కూడా కొంత ఇబ్బంది ఉన్నది, ఇప్పుడే రివ్యూలో చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, ఎందుకంటే ఏరియా ఇంక్రీజ్ అవుతా ఉంది, త్రాగునీటికి సంబంధించినటువంటి నిత్యావసరమైనటువంటి అంశం ఇది. సమస్యను దీర్ఘకాలికంగా పరిష్కారం చేయకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అంశం. డ్రైనేజీ, సీవరేజ్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర రోజు కూడా ఉన్నటువంటి రోజువారీ సమస్య కాబట్టి సఫిషియెంట్ సిబ్బంది ఉండాలి. ఆర్థికంగా కూడా మాకున్నటువంటి వాటర్ ఏదైతే సెస్ కలెక్షన్ ఉందో ఉచిత వాటర్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు ఉన్నా
ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వ సహకారం సూచన తీసుకొని ముందుకు పోతాను. ఆ ఖాళీల నియామకాల పట్ల కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఖాళీల నియామకాన్ని కూడా చేయడానికి ఇప్పుడే దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇచ్చి వాటిని కూడా తొందరగా మరి ఇంజనీర్ స్థాయిలో ఉన్నటువంటి అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నియమించే ప్రయత్నం చేస్తాం. సో జలమండలి స్ట్రెంథెన్ చేయడము, ఇంటర్నల్ గా మా యొక్క డిపార్ట్మెంట్ పరంగా పబ్లిక్ సర్వీస్ ను ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ చూపెట్టకుండా అటెండ్ కావడము, ఇవన్నిటితో పాటుగా ఇవన్నీ ప్రాపర్ గా నడవాలంటే పబ్లిక్ సహకారం అవసరం. కొంత ఉద్దేశపూర్వకంగానో, కొంత అవగాహన లేకుండానో, కొంత అనాలోచితతోటి కొంత సమస్యకు కారణమవుతున్నటువంటి ఏరియాలల్లో వాళ్ళు ఇది అందరిది బాధ్యత. ఇలా త్రాగునీటి అనేటువంటిది చాలా విలువైనటువంటిది. నీటికి సంబంధించి జరుగుతున్న ఇబ్బందులు మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా డ్రైనేజ్ కు సంబంధించి కొంతమంది డ్రైన్ మీదనే బంగ్లాలు కట్టడమో, డ్రైన్లను అడ్డంగా డైవర్ట్ చేయడమో, నేచర్ ఫ్లో అనేది ఎట్లా పోతుంటది అక్కడ నేను కట్టుకోవాలనే ఆలోచనతోటి డైవర్ట్ చేయడం, ఇటువంటి అన్ని అంశాల పట్ల అక్కడ స్థానికంగా ఆ లొకాలిటీ ప్రజలే అప్రమత్తంగా ఉండి వీటన్నిటిని నేచర్ ప్రకృతి పరంగా జరిగే అంశాలకు విఘాతం కలగకుండా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇవన్నిటి ద్వారా భవిష్యత్తులో మరి మా ప్రభుత్వం తరఫున ఇంకా ప్రజలకు సంబంధించినటువంటి త్రాగునీటి అంశంలో జలమండలి సమర్థవంతంగా ప్రజా సమస్యలకు సంబంధించిన విషయం లోపల అటెండ్ అవుతుందనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి సహకారాన్ని కూడా రాబోయే వర్షాకాలంలో గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కొరకు సహకరించాలని, దీనివల్ల ఇది ప్రజా ప్రయోజనం, ఇది ఎవరిదో ఇండివిజువల్ కి సంబంధించినది కాదు, ఇది అందరికీ కూడా ఉపయోగపడే కాబట్టి పబ్లిక్ సపోర్ట్ కూడా దీంట్లో అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులుగా చేయగలిగినంత చేసే ప్రయత్నం చేస్తాం. అవగాహన కలిగించుకొని అందరూ కూడా భాగస్వాములై ఇందులో అయితే మంచిది, కావాలని కోరుతాను. కానట్టయితే తప్పకుండా చట్టపరంగా కొంత దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకొని ముందుకు పోతాం. కాబట్టి అన్యదా భావించకుండా ఈ ప్రకృతి వనరులను, నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ జంట నగరాల ప్రజలు ముఖ్యంగా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అక్కనో ఎక్కనో చెరువో వాటర్ గ్రౌండ్ సోర్స్ ఉంటుంది. అది ఎవరేం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా ఒక మన గ్రామానికి ఒక తల్లిలాగా ఆ చెరువులో నీరు నిల్వ అనేది మన అందరికి కూడా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్కి ఇస్తుంది. సో ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. అంత కాంక్రీట్ జంగిల్ అయినటువంటి సందర్భంలో మనమే మన ఇంటి పరిధిలో ఎంతో గొప్ప, నేనేమో ఎకరాలు కట్టుబట్టలేను, ఉన్న 200 గదాల జాగ ఉంటే దాంట్లో ఎంతోనో కొంత జాగను వేసుకొని దాంట్లో వాటర్ పోవడానికి కొంత స్కోప్ ఇస్తే సరిపోయి, దాని తర్వాత అది మనం అవసరాలు వాడుకోవచ్చు. సో అటువంటి ప్రయత్నం జరగాలి. దాని కొరకు కొంత నేను ఎండి గారిని మిగతా అందరు మా జీఎంలో కోరినా కొంత టీమ్స్ తయారు చేయండి. కొంత టీమ్స్ తయారు చేసి ఎవరైతే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇచ్చే అవసరమైతే దాదాపు ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడైతే వాటర్ షార్టేజ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్రోచ్ కొరకు పంపించి, ఎందుకంటే కొంతమంది చేసుకోవాలని ఉన్నా సమయం దొరకకనో చేసుకోలేకనో ఇబ్బంది పడతారు కావచ్చు. అటువంటి వాళ్ళు కూడా మేము రెడీ టు రెఫరెన్స్ కింద కొంత వాళ్ళను కూడా డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ పెట్టినట్టు లేకపోతే ఇతరత్ర కొంత బయట ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ఆ విధంగా చేసి వాళ్ళని కూడా ఎన్పానల్ చేసి వీళ్ళంతా కూడా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేస్తారు. అఫీషియల్ గా ట్రైనింగ్ ఇప్పించి అది కూడా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. Respected पूनम साहब, अशोक रेड्डी साहब, माइक साहब और कमिश्नर साहब, आज बहुत अच्छी मीटिंग हुई। क्योंकि साहब ने तेलुगु में बोला तो मेरे को उतनी अच्छी तेलुगु बोलना नहीं आता, बट हिंदी में बोलता हूँ क्योंकि मैं आज बहुत अच्छी मीटिंग हुई। अब जो भी इश्यूज थे पूनम प्रभाकर साहब ने विद फिगर्स के साथ आपको कहा है, बट लेकिन मैं यहाँ पे एक चीज लोग से रिक्वेस्ट करना चाह रहा हूँ, हैदराबाद के लोग से, कि अब सिविक सेंस भी होना चाहिए, क्योंकि वाटर वेस्ट करना नहीं चाहिए। क्योंकि उमूमन ये देखा जाता है कि अगर आप देखेंगे तो रोड पे खाली पानी, बाज रोड ऐसे होते हैं जहाँ पे पानी बहते ही रहता है, क्योंकि इवन आफ्टर जितना यूज होने के बावजूद भी पानी बहते रहते हैं। जैसा कि आज पूनम प्रभाकर साहब ने कहा था कि एमडी साहब ने जब आ रहे थे तो उन्होंने देखा कि लोग बिल्कुल इसको देख के भी नहीं कर रहे, पानी मीन पाइप से इतना ज्यादा पानी बहा देते हैं, क्योंकि वाटर सेव करना बहुत इंपॉर्टेंट है। क्योंकि क्लाइमेटिक कंडीशन है, क्लाइमेट बहुत चेंज हो रहा है। क्योंकि वुमन लास्ट ईयर इस महीने में, मई के महीने में काफी बारिश हुई थी, उसी वजह से उतनी दिक्कतें नहीं आई थी। बट लेकिन इस साल इस महीने में ज्यादा बारिश नहीं हुई थी, इसी वजह से ज्यादा टैंकर्स दिए गए हैं। बट लेकिन आपके जितने भी आपके क्वेश्चन थे जो बायोम्स के माई होम के लिए दे रहे, जो बड़े बड़े बिल्डिंग्स के लिए दे रहे, तो मैं ये हम लोग इसके ऊपर बिल्कुल रिव्यू कर रहे हैं
और मेरे ख्याल में इंशाल्लाह आगे चल के मैं समझता हूँ कि जहाँ पे भी बड़ी बिल्डिंग हुई है, पहले वहाँ पे वाटर लेवल देखेंगे, उसके बाद में शायद परमिशन देंगे। अभी वो रिव्यू में है, इसके बारे में उतना ज़्यादा बात नहीं करता हूँ, बट लेकिन आज की मीटिंग बहुत अच्छी इन्फॉर्मेटिव थी और काफ़ी फिगर्स के साथ थी। और जहाँ जहाँ पे हम लोग ने हमको लगा है कि जहाँ पे कोई प्रॉब्लम्स है, वहाँ पे हम एमडी साहब को, आई मीन जेएमडी साहब को और कमिश्नर साहब के सामने ले आए। तो मेरे ख्याल में इंशाल्लाह ये टाइम जब मानसून आएंगे तो हम वेल प्रिपेयर्ड रहेंगे। और मैं उम्मीद करता हूँ कि पूरे डिपार्टमेंट के लोग एक अच्छा सा काम करें, क्योंकि अशोक रेड्डी साहब के अंडर काम करेंगे तो शायद मेरे ख्याल में उन काफ़ी एक्सपीरियंस है, एक्सपीरियंस आई मीन आदमी है। और मेरे ख्याल में उनके उनके अंडर काम करेंगे तो शायद सब लोग सीखेंगे भी। और हर आदमी को अपना अपना रोल निभाना पड़ेगा, क्योंकि ये डिपार्टमेंट काफ़ी बड़ा डिपार्टमेंट है। ऐसा नहीं कि बिल्कुल यहाँ पे एक छोटा डिपार्टमेंट है, एक बड़ा डिपार्टमेंट है। जला मंडली एक बहुत बड़ा डिपार्टमेंट है, तो वहाँ पे देखिए काम तो करना इतना उनके लिए भी, जो ऑफिसर्स होते हैं उनके लिए भी इतना आसान नहीं होता है काम करना, क्योंकि उन लोग को भी काफ़ी आई मीन दुश्वारियाँ होती हैं। बट लेकिन एक्सपीरियंस है। बट हम लोग, मुझे बहुत खुशी हो रही कि मेरी पहली मीटिंग थी, मैं जब पहली मीटिंग में आया हूँ। बट मुझे आप सबको बहुत बहुत शुक्रिया अदा करूँगा, स्पेशली पूनम प्रभाकर साहब का शुक्रिया अदा करूँगा, उन्होंने मुझे यहाँ पे बुलाया। और जितने भी लोग हैं, एमडी साहब है और अपने जॉइंट एमडी कमिश्नर साहब का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। उम्मीद करते हैं कि इंशाल्लाह इस टाइम पे पब्लिक को उतना ज़्यादा तकलीफ नहीं होगी। बट लेकिन जहाँ जहाँ पे जैसे आप लोग को भी, क्योंकि प्रेस का भी काम बहुत इंपॉर्टेंट होता है, क्योंकि आजकल सोशल मीडिया भी है और प्रेस भी है। तो अगर आप जितना भी थोड़ी थोड़ी चीज़ के लिए आप एक्सपोज करते हैं, बट लेकिन अच्छी चीज़ों के लिए भी आप थोड़ा पॉजिटिवली भी एक्सपोज करेंगे तो थोड़ा अच्छा रहेगा। जहाँ पे आपको लग रहा है कि यहाँ पे गलती हो रही है, आपको करेंगे तो इंशाल्लाह ज़रूर गवर्नमेंट उसके ऊपर गौर करेगी। और हमारे सीएम साहब बिल्कुल स्ट्रिक्ट है ऐसी चीज़ों पे, उस पर गौर करेंगे और बिल्कुल एक्शन ज़रूर होगा। इसमें कोई दो राय नहीं है। बट लेकिन आप लोग आए, आज प्रेस कॉन्फ्रेंस में आप लोग आए, बहुत बहुत आपका शुक्रिया। और मैं उम्मीद करता हूँ कि इंशाल्लाह आज की मीटिंग बहुत कामयाब होगी।